హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే ఈ వీడియో వచ్చేసి కంఠమహేశ్వర స్వామి బోనాలు అయితే ఈరోజు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా కంఠమహేశ్వర స్వామి బోనాలతో పాటు సురమాంబ కంఠమహేశ్వర స్వామి కళ్యాణం కూడా ఉంది. ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా ఉందండి, చూడండి. అంటే డీజే సౌండ్స్, సన్మానాలు, సత్కారాలు, పెళ్ళిళ్ళు, తలంబ్రాలు, దండలు మార్చుకోవడం, ఒకరికొకరు తినిపించుకోవడం, చెవిలో కోరిక చెప్పడము, ఇలాంటివి అయితే అసలు ఒకటా రెండా చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు కొంచెం ఓపిక చేసుకొని వీడియో చూసారంటే అసలు ఎంత బాగా అనిపించిందో. నాకైతే కన్నుల పండగగా అనిపించింది నేను అక్కడ చూసిన దానికైతే. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే మీ ఊర్లో ఎల్లమ్మ పండుగ ఎట్లా చేసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ మీరెవరైనా చేసుకోవాలనుకుంటే, మీకెవరైనా ఇలానే మనకు కథ చెప్పి మనకు సేమ్ ఇలాగే పూజలు చేయాలంటే మాత్రం మీరు ఒక్కసారి ఈ వీడియో చూడాలబ్బా. ఎంత అసలు ఆకాశాన్ని అంటే ఇలా పెళ్లి జంటలు వాళ్ళు తలంబ్రాలు పోసుకోవడము, ఎప్పుడో వెనకట పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కూడా పాపం వాళ్ళకి ఫొటోస్ అవన్నీ ఏముండే కదా, వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం, తలంబ్రాలు ఒకరికొకరు తినిపించుకోవడం, గుంజిళ్ళు తీయడం, భర్త కాళ్ళు భార్య మొక్కడం, అసలు ఎన్ని జంటలు అంటారా. అసలు నాకైతే భలే అనిపించింది. మీరేమన్నా అనుకోరి, కొద్దిగా ఓపిక వేసుకోండి. ఈ వీడియో మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంతవరకు ఏ వీడియోకి చెప్పలేదు, నేనైతే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా చెప్పాలనే చెప్తున్నాను. ఖచ్చితంగా వీడియో చూడండి. కావాలంటే ఇంకా కొంచెం స్పీడ్గా పెట్టుకొని అయినా చూడండి. మీకు మరి ఇంత లాంగ్ అనిపిస్తే మాత్రం అసలు ఎంత బీభత్సవంగా అంటే అంత హ్యాపీగా ఉంది. నాకైతే భలే సంబరంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ జంటలతోటి పెళ్లి చేసుకోవడము, తలంబ్రా ఇవైతే ఇక మళ్ళీ చెప్పిందే చెప్పడం అని కదా, నాకు అంత హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మొత్తానికైతే ఇక బోనాలు అయితే వెళ్ళినాయి అబ్బా. మొత్తానికి మన వీడియోని అయితే ముందుగా చూడండి. మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, మీకు నచ్చితేనే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో తీయడం ఒక హ్యాపీ. అందులో అంతమంది జంటలు పెళ్లి చేసుకొని కన్నులతో చూడడం అంటే ఇంకా మరి అదొక ఆనందం అనుకోవచ్చు. అది ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనమైతే చూడలేమనుకుంటాను నేనైతే. అంత బాగా అనిపించింది. అసలు ఫోటోలు లేని వాళ్ళు కూడా ఈ టైంలో వాళ్ళ తలంబ్రాలు పోసుకోవడము ఇవన్నీ కూడా నాకైతే భలే నచ్చిందబ్బా. మీరైతే ఎంత ఫీల్ అవుతారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా ఫీల్ అయ్యాను. ఒకరనే కాదు, ప్రతి జంటను చూసిన ఎంత కన్నుల నిండాగా కనిపించారు. అనంతపురంలో ఉన్న గమలోళ్ళు అందరూ అయితే ప్రతి జంట చాలా బాగా అనిపించింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే లేదు. కానీ ఈ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా చూడవలసిందే అని అయితే నేనైతే ఖచ్చితంగా మీ అందరిని అయితే అడుగుతుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన వీడియో. చూడకపోతే చాలా మిస్ అయిపోతారు మీరైతే. ఓకేనా? మరి పూర్తిగా వీడియో చూడండి. ఇక నా మాటలు అయితే ఇక్కడి నుంచి పెట్టాను, మొత్తం అక్కడ ఏం జరిగిందో అదే వినాలి మీరు. ఓకేనా? మరి బాయ్.
నమస్కరిస్తున్నాము. నిశ్శబ్దంగా ఈ కార్యక్రమాన్ని పూజను దృష్టి పెట్టి పూజ మీద దృష్టి పెట్టి నిశ్శబ్దంగా ఈ పూజ జరిగేటట్టుగా ఈ కళ్యాణం జరిగేటట్టుగా విందాం. మీరందరూ రెడీగా ఉన్నట్లయితే ఓం నమ శివాయ అని చెప్పండి గట్టిగా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. నమస్కరించండి. ఓం శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపో జ్యోతిర్జనార్దన దీపో హరతులే పాపం సంధ్యా దీపం నమస్తే. చూడండి నమస్తే. మీ దీపపు ముందుకు గంధం అంటించి కుంకుమ బొట్టు పెట్టండి. పుష్పం కర్మ
సాక్షియ విఘ్నకృతు యావత్ పూజాం కరిష్యామి నమః. చదువుల తల్లి సరస్వతీ దేవికి నమస్కరించండి. ఓం ఇంద్రాదష్టదిక్పాలక దేవతాభ్యో నమః. అష్టదిక్పాలకులకు నమస్కరించండి. ఓం క్షేత్రాధిష్టాన దేవత నారసింహాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం శ్రీకృష్ణ సర్వతే భూమి భారకాః ముక్త వాసన రసికనికిస్తే ఉత్తిష్టంతు భూతశాసః సర్వతే భూమి భారకాః ఏతే శామరోదేన బ్రహ్మ కర్మ సమానమే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం. రోజు ఏం తాగుతారు? రోజుకి అటు సైడ్ కట్ట అమ్మ, అటు దాని చెవులో చెప్పినావా? ఏయ్ చెవులో చెప్పు. అక్క పెద్ద అడుగు బాగా కోరికదైతే. అబ్బా తీసుకుంటే సువర్ణ మంత్ర పుష్పం అందరు చూపి చేతులకు పట్టుకొని మన తల్లి ఇటు చూపి. కోరిన వారికి కొంగు బంగారమై తలసిన వారికి తలలో నాలిక వలె మెదిలేటి లోకమాత ప్రదక్షిణ పదే పదే పాపహం పాప కర్మహం పాపాత్మ పాప సంభవ రాహి మాం కృపయే దేవ శరణాగత వత్సల తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. శ్రీ మహాగణాధిపతయే నమః. కంఠం ఇప్పుడు గణపతిని కొంచెం ముందుకు జరిపి తూర్పు జరిపి ఇక స్వామివారి కళ్యాణానికి పోదాం. డబ్బు చప్పులు కొట్టండి. ముందుగా దేవతలకు కొట్టు పంపిస్తున్నాము. మన గౌడ సంఘం నుంచి అమ్మవారికి కంఠమేశ్వరునికి సురమాంబ తల్లికి రేణుకా ఎల్లమ్మ తల్లికి కొట్టుపోతున్నది. తప్పులు కొట్టండి. ఓం హరి దండలు పంపిస్తున్నాము. అక్కడ అమ్మవారికి తెచ్చిన దండలు, స్వామివారికి తెచ్చిన పచ్చిపూల దండలు కూడా మరి కమిటీ సభ్యులు మగవాళ్ళు చేసి అమ్మవారి మెడలు దేవదగ్ని మెడలు అన్ని అలంకరించి ఈ వస్త్రాలు చూపించి పసుపు పండించి దేవతలకు మీరు తెచ్చిన పట్టు వస్త్రాలు ఆశీర్వాద దండలు అలంకరిస్తున్నారు. నమస్కరిస్తూ ఉండండి. ఓం శ్రీరామశోభనం ధనం ధాన్యం పశు భూపుత్రలాభం శత సంవత్సర వివాహ. అయ్యా భూమి ఎక్కడ ఉన్నాయి? దండలు కమిటీ నిర్మాణాలు వచ్చి కొద్దిగా అమ్మవారికి కంఠమేశ్వరుడు తెచ్చిన పూల దండలు అలంకరించండి. లేదా అయ్యగారికైనా చెప్పండి, మేము చేయలేము అంటే. అమ్మవారికి పెద్దమాల గజమాల తెమ్మన్నాను. ఈ దేవతలందరికీ కూడా పూలదండలు తెమ్మన్నాను. శ్రీరామశోభనం ధనం ధాన్యం పశు భౌపుత్ర లాభం శత సంవత్సర వివాహ లగ్న మహోత్సవ కాలంలో హనుమంతాపురం గౌడ సంఘం వారు కంఠమేశ్వర స్వామి సురమాంబా దేవికి పట్టు వస్త్రాలు పట్టు దూతులు లగ్న నగవెల్లిపోలియందు అంగుళ్యామర కిందట పట్టు చల్లాలు పట్టు దూతులు పట్టు చీరలు పట్టు వస్త్రాలు పట్టు దాపరలు అరుణామింద్రాయ సోయా పగిడిసే దీర్ఘమాయుష్యం శతమానం భవతి శతాయ పురుషస్వతే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి ఐగుణే పిల్లలు నమస్కరించు. మీరు నక్షత్రం వేసి దీర్ఘ సుమంగళ ఆశీర్వదిస్తూ
ఒక్కసారి కంఠమహేశ్వరునికి యజ్ఞోపవీత దానం జరుగుతున్నది. నమస్కరించుకోండి. యజ్ఞోపవీతములుగా జంజనం మీరు వేసుకున్నట్టుగా మరి ఆ రోజున సురమాంబ నుంచి కళ్యాణం చేసినప్పుడు ఆ గౌడిని చూసి ఆయనకు పసిడి జంజనం అనగా బంగారు జంజనం చేయించాడు. మనము నూనె పోగుతో తయారు చేసిన జంజనం ఇస్తున్నాము. పవిత్రం ప్రజాపతి ఆయుష్యవాక్యం ప్రతిమంచి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ శ్రీ కంఠమహేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు ఆడవాళ్ళ కంకణం కట్టారు కదా, మీరు కూడా దేవతల పెళ్లిళ్ళల్లో కుడి చేతి కట్టాలి. మీ ఇళ్లలో కార్యాలయాలు అయితే ఎడమ చేతి. మనం కుడి చేతితోటే అక్షతలు వేస్తాము, తలంబ్రాలు వేస్తాము. కాబట్టి కుడి చేతి కట్టాలి. మీ ఇళ్లలో ఏదైనా కార్యాలు పెళ్లిళ్ళప్పుడు ఎడమ చేతి కట్టాలి. ఇప్పుడు మొక్కులే Happy
దండలు పడుకుంటాయి ఆ దాని దగ్గర మధ్యలో సకలం సమేతం మంగళం శాశ్వతం వేసుకోమన్నప్పుడు వేసుకోవాలి నేను వేసుకోమన్నప్పుడు వేసుకోవాలి వేసుకోమన్నప్పుడు వేసుకోవాలి మా భక్తులారా దండలు పెట్టుకుని ఎదురుగా నిలబడండి అయితే సీతమ్మ తల్లి శివధనుసును పార్వతమ్మ పెళ్ళినప్పుడు పార్వతి కళ్యాణంలో కూడా పార్వతమ్మ ముందుగా తీసుకుపోయి పరమేశ్వరుని మెడలో దండ వేసింది కాబట్టి ఇక్కడ కూడా ఆడవాళ్ళే ముందుగా మగవాళ్ళ మెడలో కనుక మరి కనుక మరి వేసుకోండి ఇటీరా వాళ్ళట ఫోటో ఫోటో తీసన్నా పెట్టుకోండి అయిపోయిందా మా ఇంటికాడనే మీ అందరికీ భోజనం దూసరి పవన్ గౌడ్ గారు ధర్మపట్టి అశ్విని గారు కంఠమేశ్వర స్వామి సురమాంబ రామాంజనేయులు గారు ధర్మపట్టి విద్యాగారు శ్రీ కంఠమేశ్వర స్వామి సురమాంబలంతా నగబెల్లి పోలియందు 500 చూసారు కదా, మొత్తానికైతే పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయి, తలంబ్రాల వేడుక అయిపోయింది. ఇప్పుడైతే అరుంధతి నక్షత్రం ఆడపడిచే చూపించాలన్నారు, అందుకనైతే ఆ పిక్ అయితే తీసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ అమ్మవారిని చూస్తున్నారు కదా, ఎల్లమ్మ తల్లి అనమాట. ఇక్కడ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎల్లమ్మ బోనము, అలాగే ఎల్లమ్మ లగ్గం ఎలాగైంది, వేషాలు ఎలా వేశారు, నాటకం ఎలా చెప్పారనేది నెక్స్ట్ వీడియోలోనైతే ఉంటుంది అనమాట. ఇదైతే వచ్చేసి మొత్తం బైరగోనోళ్ళు అంటే అమ్మ వాళ్ళు కొడుకులు, మా కాకయ్యలు, పెద్దనాన్నలు, చిన్నాన్నలు వాళ్ళ పిల్లల జంటలు, వీళ్ళందరూ అయితే ఒక గ్రూప్గానైతే ఇలా నిలబెట్టుకొని మరి మేమైతే ఒక వీడియో అండ్ ఫోటోనైతే ఇలా తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఏంటంటే అందరూ
కొత్త పెళ్లి జంటల్లాగా ఉన్నారనమాట. మా బాబాయిల పిల్లలు, ఇటు మా నాన్న వాళ్ళు, వీళ్ళందరూ అటు వాళ్ళ కొడుకులు, ఇట్లాంటి ఈ జంటలు అయితే ఉన్నాయన్నమాట. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. అందరూ వీడియోను చూశారు కదా. కొంచెం అంటే కొంతమంది క్లియర్గా లేరేమో, నేను ఏ ప్లేస్లో కూర్చున్నానో అక్కడ ఎక్కువ కొద్దిగా వీడియోని అయితే తీసుకున్నాను అనమాట. ఎవరు ఇలా ఫీల్ కాకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ఉన్నది, అన్నీ మా వాళ్ళతోటే. మా వాళ్ళు అంటే మీరందరూ కూడా మా వాళ్ళే, అనంతపురం వాళ్ళందరూ. కాకపోతే ఎక్కడ నేను కూర్చున్నానో అక్కడ కొన్ని వీడియోస్ మాత్రం ఎక్కువైనాయి అనమాట. మళ్ళీ నన్ను ఎవరెవరు వీడియోలు తీయమన్నారో వాళ్ళ వీడియోలు అయితే నేను పక్కనే ఉండి కూడా తీసాను అనమాట. ఇది మొత్తానికైతే గిట్లనైతే జరిగింది. వీళ్ళ పెళ్లి జంటలు, వీళ్ళ కథ, వీళ్ళ కార్ఖానం, ఇగో సన్మానాలు. వీళ్ళైతే విగ్రహాన్ని ఇప్పించారు అనమాట. వాళ్ళకైతే సన్మానం చేసిర్రు, చూస్తున్నారు కదా. ఇదనమాట, చాలామందికి సన్మానాలు చేసిర్రు. నాకు ఎంతవరకు వీలైందో అంతవరకు అయితే వీడియోస్ అయితే తీశాను. నెక్స్ట్ వీడియోలో కూడా కొంతమందికి సన్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నెక్స్ట్ వీడియోలోనైతే కనిపిస్తారు. మొత్తానికైతే వీడియోని అయితే గిదబ్బా, నా మెమొరీ అయితే ఫుల్ అయిపోయింది ఫోన్ అయితే. ఓకే బాయ్.